హాయ్ ఫ్రెండ్స్, ఇక దివాళీ రోజు అయితే పూజ చేశారు కదా షాప్లో. బ్రదర్ అయితే మాకు పాదయాత్రలో పరిచయం అయ్యాడని చెప్పాను కదా. ఆ పూజకి వెళ్ళినప్పుడు ఏమేమి వస్తువులు అయితే తెచ్చారు పూజ చేయడానికి ఆ సామాగ్రి మొత్తం మీకు చూపిస్తున్నాను. అయితే పసుపు, గంధము, కుంకుమ, ఇంకా పువ్వులు, ఇంకా టెంకాయ, అగరబత్తీలు, ఇంకా వస్త్రం అంట, అది వస్త్రం అదొకటి తెచ్చారు. పాలు, పెరుగు, నెయ్యి, ఇంకా కాయిన్స్ తెచ్చారు. మన 10 రూపీస్ కాయిన్స్ తెచ్చారు. ఇంకా పూలదండలు తెచ్చారు. పళ్ళలు అయితే అరటి పళ్ళు, మళ్ళా దానిమ్మ పండు తెచ్చిండ్రు. ఇంకా సేపు పళ్ళు తెచ్చిండ్రు. ఇవన్నీ 5 రకాల పండ్లు అయితే తెచ్చిండ్రు. ఇక షెమేదాన్లు, ఇక పంచారులు, ఇక దీపంతలు, మట్టి దీపంతలు, ఇంకా పువ్వులు అయితే ఈ విధంగా వేసి డెకరేషన్ అయితే చేసిండ్రు. ఇక కలశం పెట్టడానికి సెంబు తెచ్చిండ్రు. కలశం పైకి పెట్టడానికి తమలపాకు, టెంకాయ పెట్టచ్చు. ఒకటైతే అది రైక బట్ట, 2 రైక బట్టలు తెచ్చారన్న, గుడ్డలు రెడ్ కలర్వి. ఇక ఈ విధంగా తెచ్చి ఇక పూజ అయితే చేసిండ్రు ఫ్రెండ్స్. పూజ సామాగ్రి వచ్చేసి ఇది. ఇక వక్కలు, ఇంకా కొబ్బరి గిన్నె, ఇక అలాంటి అవి తెచ్చారనమాట. ఇవన్నీ పూజకి తెచ్చిన సామాగ్రి. ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజకి తెచ్చిన సామాన్లు అయితే ఈ వీడియో లోపల మీకు చెప్తున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.